వాళ్ళ డే 1 నుంచి కూడా ఉత్సాహం ఉండదు. ఎందుకు అయిపోయిందిగా, పెళ్లికి ముందు చక్కగా తిరిగారు, మాట్లాడుకున్నారు, నువ్వంతా మాట్లాడుకున్నారు, పెద్దవాళ్ళని ఒప్పించారు. అదంతా వాళ్ళు ఒక పెద్ద అడ్వెంచర్గా, ఒక కష్టంగా, పెద్ద ఇదిగా ఫీల్ అయ్యి ఆలోచించి అమ్మయ్య అది గట్టెక్కేసాము, ఇంక ఇప్పుడు లైఫ్ అనేది వచ్చేసింది, ఇంకేమి లేదనే ఒక మనశ్శాంతి అనైనా అనొచ్చు, లేకపోతే ఒక పెద్ద బర్డెన్ బాధ్యత తీరిపోయిందని అనుకోవచ్చు, ఇంకేం మాకు సమస్యలు రావు అనే భరోసా కావచ్చు. అంటే ఇద్దరిని అనుకోవచ్చా మేడం? లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని కూడా అనుకోవచ్చా? ఎవరో తక్కువ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆ భావాలు వేరే ఉంటాయి, చెప్తాను ఆగండి. ఇది లవ్ మ్యారేజ్ కదా, ఇంట్లో పడేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఉద్యోగం అయితే చెరో బ్యాగ్ వేసుకుంటారు, బండి మీద బైక్ మీద వెళ్ళిపోతారు, చెరో విడిపోతారు, వచ్చినప్పుడు కలుస్తారు, వస్తారు, ఇంకా ఉత్సాహం ఉండదు. ఆల్రెడీ ఎన్నో మాటలు చెప్పుకున్నారు, ఎన్నో చోట్ల తిరిగారు, 1 year 2 years కొంతమంది 11-12 ఏళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారంట.